బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగింది. గల్ఫ్ దేశాలపైన మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. అమెరికా ఎంబసీలో ఇజ్రాయెల్ ప్రతినిధులు ఉన్నారన్న సమాచారంతోనే ఇక గల్ఫ్ దేశంపైన తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడింది ఇరాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫైజరా చమురు క్షేత్రం పైన ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి చమురు నౌకలపైన ఈ దాడి జరిగింది. ఇక ఇరాన్ నుంచి డ్రోన్ క్షిపణి దాడుల భయంతో మంగళవారం కొద్దిసేపు యుఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత విమానాలు యథావిధిగా తిరిగాయి. ఇక బనియాస్ ప్రాంతంలో జరిగినటువంటి దాడిలో కూడా ఓ పాకిస్తాన్ జాతీయుడు మరణించారు. ఇక 10 క్షిపణులు 45 డ్రోన్లు ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ నుంచి దూసుకువచ్చినటువంటి డజన్ డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. 14 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నటువంటి సమయంలో ఖతార్ రాజధాని దోహల్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇక నగరం పైన జరిగినటువంటి క్షిపణి దాడిని కూడా విజయవంతంగా అడ్డుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రొజెక్టైల్ కారణంగా పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై మళ్లీ దాడులు జరిగాయి. 4 డ్రోన్లను అడ్డుకున్నటువంటి సందర్భంగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆల్ జాద్రియా ప్రాంతంలోని ఇక ప్రెసిడెన్షియల్ ఆవరణలో ఓ ఇంటిపైన దాడి జరిగింది. ఇక విదేశీ దౌత్యవేత్తలు బస చేసే హోటళ్లపైకి డ్రోన్లు దూసుకువచ్చాయి. కువైట్లో అంబులెన్స్ కేంద్రం పైన జరిగినటువంటి దాడిలో 2 వైద్య సిబ్బంది మరణించారు. ఇక ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ గలీలీ సముద్ర ప్రాంతంపై దాడులు జరిగాయి. ఇక ఏదైతే నహారియా పైన కూడా ఇక హెజ్బుల్లా దాడులు చేసింది. జెరూసలేంలోని ఆధ్యాత్మిక స్థలాలపైన కూడా ఇరాన్ డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది. ఇక తమ దేశానికి రావాల్సినటువంటి 26 నౌకలు వాటిలోని 183 మంది సిబ్బంది హర్మోజ్ ప్రాంతంలో చిక్కుకుపోయారని దక్షిణ కొరియా తెలియజేసింది. దుబాయ్ క్యాంపస్లో చదువుతున్నటువంటి తమ 35 మంది విద్యార్థులను భారత్కు తరలించినట్లు ఐఐఎం అహ్మదాబాద్ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు వారు స్పెయిన్లో ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఇక గల్ఫ్లో పరిస్థితులు చక్కబడే వరకు కూడా వారికి అహ్మదాబాద్లో తరగతులను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి సంస్థ వారిని తరలించింది. దాడుల్లో గాయపడిన కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీని చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్టుగా కూడా వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ముందు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని వెనెజులా ఇక రష్యాకు వెళ్లేందుకు కూడా యత్నించినట్లు తప్పుడు వార్తలు సృష్టించారు. ఇప్పుడేమో ముస్తఫా ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధం. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన ఇక షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్య ఉంటారు అని రష్యాలో ఇరాన్ రాయబారి కాజెం జలాలి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక ప్రస్తుత సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి తమ రక్షణ వ్యవస్థలు 314 బాలిస్టిక్ మిసైలు, 15 క్రూయిజ్ మిసైలు, 1672 డ్రోన్లు నిర్వీర్యం చేసినట్లుగా కూడా తెలిసింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గర్వంగా పేర్కొంది. కాగా ఇప్పటి వరకు జరిగినటువంటి రక్షణ చర్యల్లో యుఏఈ 2 అధికారులు ప్రాణాలు కోల్పోయింది. అదనంగా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాలస్తీనా దేశాలకు చెందినటువంటి 6 సాధారణ పౌరులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయాల పాలయ్యారు. గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఇక పుజైరా తీరంలో నిలిచి ఉన్నటువంటి చమురు ట్యాంకులపైన కూడా తాజాగా డ్రోన్తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హర్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడడం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్
మొహమ్మద్ బఘేరి అలీబాఫ్ తెలియజేశారు.